నమస్కారం రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగద్రక్ష ప్రముఖ రుద్రాక్ష నిపుణుడు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్ కి ఫోన్ చేసి నేరుగా మాట్లాడొచ్చు. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఓం నమః శివాయ. సో ఎప్పట్లానే మీ స్టోరీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. దానికంటే ముందు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికి. ధన్యవాదాలు. శయన ఏకాదశి, తొలి ఏకాదశి అంటే రకరకాలుగా అంటారు. ఇప్పుడు చాతుర్మాసంలో ప్రారంభం కాబట్టి తొలి ఏకాదశి, ఆయన ఈరోజు శయనిస్తారు కాబట్టి 4 మాసాల ముందు. సో అలాగే వర్షాకాలం రావడానికి మొదటి ఏకాదశి, అలాగే తొలి ఏకాదశి, రకరకాలుగా ఏమైనా ఒక మంచి ఏకాదశి రోజు తొలి ఏకాదశి రోజు. అలాగే ఈరోజు పండరీపురంలో కూడా అసలు ఇంకా బాగా చేస్తారు. అక్కడ మహారాష్ట్రలో పాండురంగడు పండరీపురం దేవాలయం ఉంది కదా, దాంట్లో 41 రోజుల ముందు నుంచి మొత్తం రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వస్తారు, తండోపతండాలు వచ్చి అక్కడ ఈ రోజు కోసం వెయిట్ చేస్తారు. సో చాలా విచిత్రం, చాలా విశేషమైన రోజు, మంచి రోజు. అందరికీ ఈ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం. ఓ రాజుగారు మంత్రిని పిలిచి అడిగాడు. మంత్రి గారు సన్యాసి అంటే సన్యాసించిన వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి ఆపేక్షలు ఉండవట కదా, నిజమా అంటే అవును మహారాజా, అలాంటి వాళ్ళని ఒకళ్ళు చూడాలని ఉంది, చూపించగలరా? ఇలాంటి ఆశలు లేని వాళ్ళు. దాందే ఉంది మహారాజా, చాలా మంది ఉంటారు, తీసుకొస్తాను అని చెప్పేసి చెప్తాడు. చెప్తే ఎక్కడ టైం ఇస్తాడు రాజుగారు, 1 వారం అంటాడు, మళ్ళీ ఇంకో వారం టైం ఇస్తాడు. ఎక్కడ ఎన్ని ఊర్లు తిరిగినా ఎలాంటి ఆశ లేని సన్యాసి కనిపించట్లా. రాజుగారు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు, 4 రోజుల్లో కనుక తేకపోతే ఈ పెద్ద కబుర్లు చెప్పావు, ఉన్నారన్నావు, తేవట్లేదు, నీ ఉద్యోగం ఊసి ఎవరిని తీసుకుంటాను, ఎందుకు వచ్చిందంటాడు. లేనిపోయింది మన మీద పడింది అని చెప్పి ఆలోచిస్తాడు. ఎక్కడ ఏమి దొరకదు. ఇకసారి టైం అయిపోతుంది. గుర్తొస్తుంది, ఒక మంచి నటుడు ఉంటాడు, నాటకాలు వేసేవాడు, వాడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, రే బాబు ఇలా మంచి నాటకం వేయాలి ఒక సన్యాసిగా, ఏమేం చేయాలో అన్నీ చెప్పాడు. ఆ ఊరి చెట్టు కింద మంచి వేషం వేసి, ఆ ఓడలు వేలాడుతున్న మర్రి చెట్టు కింద మంచి సెట్టింగ్ అది వేసి, బాగా వేసి, మంచి డ్రెస్సింగ్ గిస్సింగ్ అంతా మేకప్ అంతా పర్ఫెక్ట్గా పెట్టాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఏమయ్యా దొరికారా అంటే, ఈ వేళ చూశానండి, అదే బయలుదేరే ముందు చూశాను, భలే సన్యాసి, అలాంటి వాళ్ళు చాలా మన ఊరి చివర ఇక్కడే ఉన్నాడు అంటే, అలాంటి వాళ్ళు మన దగ్గరికి రారు అంటే, మనమే వెళ్దాం మంత్రి, దాందే ఉంది అని మొత్తం పరివారం తీసుకొని, భార్యను తీసుకొని, అందరిని తీసుకొని రాజుగారు వెళ్ళాడు. రాజుగారు వెళ్ళిన తర్వాత అక్కడ సన్యాసి ఉంటాడు. సన్యాసికి నమస్కరించి సాష్టాంగ నమస్కారాలు చేసి, పాద పూజలు చేసి, రాజుగారు మంత్రి గారు కూడా పాద పూజలు చేసి అన్నీ చేసి, ఎందుకంటే ఆ నటుడికి పెద్ద అమౌంట్ ఇస్తానన్నాడు, రాసి పెట్టాడు, 10,000 వరహాలు ఇస్తానన్నాడు. రాజు ఉద్యోగం పోతే మంత్రిది. సరే ఈ దొంగ సన్యాసం తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. వీళ్ళందరూ పాద పూజలు చేస్తున్నారు. పాద పూజలు చేసి అన్ని పరివారం మొత్తం అంతా చేస్తారు. మరి మంత్రి గారు చేయకపోతే బాగా అనుమానం వస్తుంది, దొంగ కూడా తెలిసినా తప్పదు కదా. మంత్రి గారు కూడా చేస్తాడు. చేసిన తర్వాత రాజుగారు ఆఖరిలో ఒక పళ్ళెంలో వెండి వస్తువులు, ఇంకొక పళ్ళెంలో బంగారపు వస్తువులు, ఈ 2 పెట్టి తనకి ఇస్తాడు సన్యాసికి కానుకగా. రాజుగారు కానుకగా ఇస్తే, నేను వీటిని ఏం చేసుకుంటాను మహారాజా, సర్వసంగ పరిత్యాగులం, అన్నీ వదిలేసినటువంటి వాళ్ళం, మాకు ఇవి దీంతో పని లేదు అని చెప్తాడు. రాజా ఆశ్చర్యపోతాడు, భలే చాలా గొప్ప వ్యక్తిని కలిశాను, అసలు ఎలాంటి ఆశ లేని, బంగారం వెండి దేని మీద ఆశ లేనటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక సన్యాసిని ఇవాళ కలిశాను, నా జన్మధన్యమైంది అని అనుకొని సరే వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు అందరు పరివారంతో. చాలా గొప్ప వెళ్ళిపోయిన తర్వాత మరి డబ్బు ఇవ్వాలి కదా అనుకున్నట్టుగా పెద్ద అమౌంట్ 10,000 వరహాలు ఇవ్వాలి. ఆ 10,000 వరహాలు ఇవ్వడానికి వస్తాడు మంత్రి. ఇవ్వడానికి వస్తే తీసుకోమంటే, నాకెందుకు మంత్రి గారు, నాకు అవసరం లేదంటాడు. అయిపోయింది యాక్టింగ్, ఇంకా ఆపు, వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు డబ్బు తీసుకుంటే యాక్టింగ్ కాదు మహామంత్రి, నాకు అవసరం లేదు. ఎందుకనంటే 2 నిమిషాలు ఒక సన్యాసిగా ఇవన్నీ త్యజించిన వాడిగా 2 నిమిషాలు మాట్లాడితే, వ్యాసం కడితే, దేశాన్ని పాలించే రాజు, భార్య, పరివారం అందరూ వచ్చి నా కాళ్ళకు మొక్కారు. ఇది దీని గొప్పతనం. అది నిజంగా నేను సన్యసిస్తే ఎంత గొప్ప విషయమో కదా. ఈ అవకాశం నాకు రావడం మీ ద్వారా నా పూర్వజన్మ సుకృతం, ఆ సత్పురుషుల సాంగత్యము, సత్సంపద, ఇవన్నీ కూడా చాలా గొప్పవి అంటారు కదా. సో 2 నిమిషాలు నేను ఈ గొప్ప పాత్రలో నేను ఉన్నందుకే ఇంత అవకాశం నాకు వచ్చింది, నన్ను ఇలాగే కొనసాగనివ్వండి, ఈ మంచి పాత్రలో నన్ను కొనసాగనివ్వండి, నా జీవితం ధన్యం, ఇప్పుడు దాకా
పనికి మాలిన పనులన్నీ చేసి తిరిగాను. ఇప్పుడేమే సో ఈ కథ మనకి ఏం చెప్తుందంటే సత్పురుషుల సాంగత్యము, సత్సాంప్రదాయము, ఇవన్నీ కూడా ఒక మంచి వస్తువులు, ఒక మంచి ప్రదేశాలు, ఇవన్నీ మనకి మంచిని కలగజేస్తాయి. కాబట్టి ఎప్పుడు మంచిగా ఉండడానికి ప్రయత్నించండి, మంచి వాళ్ళతో కలవండి, చెడును దూరంగా పెట్టండి. ఓకే గురుగారు. ఫస్ట్ కాలర్ సునీత, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. సునీత గారు, మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. గురువు గారు నమస్కారం అండి. ఓం నమ శివ. ఏమిటమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 15/7/1900. ఎంతమ్మా? 15/7/1900 అండి. 1983 అండి. 83. 83 గురువు. ఎవరిదమ్మా ఇది? ఏం గురువు గారు? ఇది ఎవరిదమ్మా? శుక్రవారం పుట్టినట్టు తెలుసా? నాదే గురువు గారు, శుక్రవారం పుట్టానండి. అలాగే ఇది షష్ఠి, శుక్లపక్షము, శుద్ధ షష్ఠి. ఇది కన్యా రాశి, నక్షత్రం హస్త. ఎంతమంది పిల్లలమ్మా? గురువు గారు ఎంతమంది పిల్లలమ్మా? పిల్లలు లేరు గురువు గారు. మీ వారు ఏం చేస్తారు? గార్డెన్ సూపర్వైజర్ గా చేస్తారు గురువు గారు. ఆహా, గార్డెన్ సూపర్వైజర్ గా వెరీ చేస్తారు. గుడ్. అమ్మా మీరేం చేస్తున్నారు? నేను హౌస్ వైఫ్ గురువు గారు. ఈ వరకు జాబ్ చేసేదాన్ని, ఫార్మసీలో చేసేదాన్ని గురువు గారు. చూడండి అమ్మా, ఇవాళ ఒక్క సంపద, ఒక్క ఆదాయం సరిపోదు. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ లేకపోతే కష్టం. ఆయన కూడా గార్డెన్ సూపర్వైజర్గానే కాబట్టి అది పెద్ద ఇన్కమ్ కూడా ఉండదు. మీరు వేడి నీళ్ళకి చన్నీళ్ళుగా మీరు చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి. అందులో పిల్లలకి గురించి కూడా ప్లాన్ చేసుకోండి అమ్మా. ఒక్క రుద్రాక్ష నేను చెప్తాను, వీలైతే వేసుకోండి. 9 ముఖాలు నవముఖి, ఇది అమ్మవారి స్వరూపము. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఇది కుదరకపోతే అష్టముఖి, రెండిట్లో ఏదైనా ఒకటి. ఇప్పటి వరకు మీరు చేసిన పనులు ఎలా ఉన్నాయి, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, అవి ఎలా ఇంప్లిమెంట్ చేశారో ఆ ఫలితం ఎలా ఉంది మీరు చూశారు, ఇప్పుడు చూస్తున్నారు కూడా. ఈ చిన్న రుద్రాక్ష 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. అందులో ఇంత మంచి రోజు మాట్లాడుకుంటున్నాం. అవకాశం ఉంటే సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసి చూడండి. మీరు చేసే ప్రయత్నానికి ఒక తోడు, ఒక దైవికమైన సహకారం తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారో మీరు చూశారు, ఇది వచ్చిన తర్వాత ఎలా ఉంటారో మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్. ఎలాంటి నియమాలు లేవు. సో చాలా మంది ప్రతి విషయాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు, ఆ తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అని. సో ఈ ధోరణి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు అంతా ఉరుకులు పరుగులే, తర్వాత చూద్దాం ఇవన్నీ. వీళ్ళు అసలు అంటే వీళ్ళు వెనకబడిపోతారని నేను చెప్పను, ఫోర్స్ఫుల్గా వెనక్కి నెట్టి వేయబడతారు. ఏ టైంలో అంటే వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్ అంటే ఫాస్టెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్. అది లేకపోతే జీవితంలో ముందుండరు. అందరికీ తెలిసిన ఒక చిన్న కథ చెప్తా, చిన్న విషయం. ఒక తుమ్మెద ఒక కమలం మీద వాలింది. కమలాన్ని, అందులో ఉన్న మకరందాన్ని తను ఎంజాయ్ చేస్తోంది, సేవిస్తోంది మకరందాన్ని. ఆ టైం తెలియలేదు, ఆ కమ్మదనంలో టైం తెలియలేదు. అది సాయం సమయం. అది తెలియకుండా సాయం సమయం ఏమవుతుందంటే సూర్యాస్తమయం అయ్యేటప్పటికి కమలం ముడుచుకుపోతుంది, మళ్ళీ సూర్యోదయానికి అది ఓపెన్ అవుతుంది. సరే ఆ కమలంలో తనుండి ఆ మకరందాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో సమయం తెలియలేదు, అది మూసుకుపోయింది. మూసుకుపోయిన తర్వాత అప్పుడు లోపల నుంచి అనుకుంటుంది, అరే రే అనవసరం మూసిపోయింది, సూర్యాస్తమయం అయ్యి ఉంటుంది, ఇక నేను రేపు పొద్దున్న దాకా రాలేను బయటికి ఎట్టి పరిస్థితిలో. సో సమయం ఇందులోనే గడుపుదాం. ఇంకా కాసేపు అనుకున్నది అయిపోయింది, మూసుకుపోయింది. ఎంజాయ్మెంట్లో ఉండి బయటికి రాలేదు కదా, ఆ కాసేపల్లా మూసుకుపోయే వరకు రాలేదు. ఇప్పుడు ఏమైంది, పొద్దున కోసం వెయిట్ చేస్తుంది. పొద్దున కోసం వెయిట్ చేస్తే ఈ లోపు అటునుంచి ఒక ఏనుగు వచ్చింది. ఈ కమలం ఎన్ని దారిలో అడ్డొచ్చినాయని, చెరువులోకి వెళ్ళినప్పుడు ఎన్ని అడ్డొచ్చినాయని పీక అవతల పడేసి దూరంగా తొండంతో పడేసి ఇది లోపలికి వెళ్ళింది. నీళ్ళని చూస్తే ఆగదు కదా, అది లోపలికి వెళ్ళింది. సో కమలం దానికి చెట్టుకు ఉన్నంతసేపే, దాని మొదలకు ఉన్నంతసేపే అది సూర్యోదయానికి వికసిస్తుంది. లేకపోతే ఎలా మూసుకుపోయిందో అలాగ వాడిపోతుంది. అది చచ్చిపోయే వరకు బయటికి రాలేదు. ఇక దానికి తెలియదు లోపల చనిపోతున్నానని. సో ఈ పోస్ట్పోన్మెంట్ తర్వాత చూద్దామంటే రాలేకుండా ఎలా అయితే లోపల ఉండిపోయిందో, ఈ తాత్కాలిక ప్రయోజనాల కోసం స్వల్ప ఎంజాయ్మెంట్, ఆ మకరందాన్ని సేవిస్తూ సమయాన్ని గమనించకుండా ఎలా అయితే ఇంకా 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 వెళ్ళిపోయిందో, చాలామంది ఇలాగే జీవితాన్ని పాడు చేసుకుంటారు. టైంని గుర్తించకపోతే, మీ కర్తవ్యాన్ని మీరు గుర్తించకపోతే మీ భవిష్యత్తు ఏమీ ఉండదు. అందులో ఇది కథ కావచ్చు, వాస్తవం మాత్రం ఇలాగే ఉంటుంది, ఇందులో ఏం మార్పు ఉండదు. నెక్స్ట్ కాలర్ నారాయణమూర్తి గారు, విజయవాడ నుంచి. నారాయణమూర్తి గారు, మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్.
చెప్పండి. మిమ్మల్ని కలిశాను సార్ విజయవాడలో, కానీ అప్పుడు నేను తీసుకోలేకపోయాను. పర్వాలేదు. నేను ఎవరికి కూడా తీసుకోండి అని కూడా చెప్పను, మీతో కూడా చెప్పరా? చెప్పలేదు సార్. అవును, మీకు అవకాశం ఉంటే తీసుకోండి నేను చెప్తాను. అవును సార్, కరెక్టే. రైట్, చెప్పండి. నేను ఇప్పుడు నాకు ఒకసారి చెప్తారని చేశాను సార్. మళ్ళీ మొన్న ఆఫీస్కి వెళ్ళాను సార్. మళ్ళీ ఎందుకు? ఆల్రెడీ చెప్పానంటున్నారు కదా సార్. ఆల్రెడీ నేను అడ్వైస్ చేశానంటున్నారు కదా. చేశారు సార్, కానీ అది నాకు కొద్దిగా అది రాసింది కాగితం కనపడలేదు సార్. చెప్పింది రాసిచ్చిన కాగితం కనిపించలేదా? మళ్ళీ చెప్పండి. సార్ 10/9/1972 సార్. సెప్టెంబర్ 10, 1972. మార్నింగ్ 8:15. ఏం చేస్తున్నారండి మీరు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను సార్ ప్రెసెంట్. ఆదివారం పుట్టినట్టు తెలుసా మీరు? సార్ ఆదివారం. అవును. ఎంతమంది పిల్లలు మీకు? 2 పాపలు సార్. ప్రైవేట్ జాబ్ అంటే ఏంటి? ప్రైవేట్ జాబ్ లో ఆఫీస్ లో సూపర్వైజర్ గా చేస్తున్నాను సార్. ఇది పాడ్యమి, అమావాస్య తర్వాత రోజు. ఓకే సార్. ఇది కన్యారాశి. మీకు అన్ని వివరాలు చెప్పానండి. మీరు వేసుకోవడానికి ఒక సింపుల్గా 3 రుద్రాక్షలు చెప్పుంటాను. 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి వేసుకోగలిగితే బాగుంటుంది. లేకపోతే ఏదైనా ఒక్కటి వేసుకోండి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు. అలాగే ప్రాక్టీస్ మేక్ మెన్స్ పర్ఫెక్ట్ అని అంటారు. మెన్ పర్ఫెక్ట్, యా. సో మరి టుడేస్ యూత్, మెన్ అంటే మెన్ ఒకళ్ళకే, అందరికీ, అది యూనివర్సల్. ఆ పదం కామన్గా వాడుతుంటారు, ప్రాక్టీస్ మేక్ మెన్ పర్ఫెక్ట్ అని. సో ఏదైనా అది శిక్షణ లేకపోతే, గురువు లేని విద్య గుడ్డి విద్య, ఇలా రకరకాలుగా అంటారు. శిక్షణ అవసరం. అది లేకపోతే చాలా కష్టం. అది ఉంటే ఏమన్నా చాలామంది టెంపరీగా చేసేద్దాం, పబ్బం గడిపించేసుకుందాం అనుకుంటారు. అలా కాదు. ఇప్పుడు బ్రూస్లీ ఒక మాట అంటాడు, ఒక కిక్కుని 10,000 సార్లు ఎవడైనా ప్రాక్టీస్ చేస్తే వాడంతకంటే ప్రమాదకరమైన ప్రపంచంలో ఎవడు ఉండడు. 10,000 కిక్కులు నేర్చుకున్న వాడితో నాకు భయం లేదు. 10,000 కిక్కులు నేర్చుకుని వచ్చిన వాటితో అన్ని రకరకాలు నేర్చుకుంటాడు. అందుకే దేంట్లోని ఇదే ఉండదు, పర్ఫెక్షన్ ఉండదు. అదే ఒక్క కిక్కుని 10,000 సార్లు ఎవడన్నా పేర్చుకుంటే ఆడు ఎన్సైక్లోపీడియా. ఆడికి అందరూ తెలియంది లేదు. ఆడు కొడితే ఎవడు బతకడు. సో వాడితో చాలా ప్రమాదం అంటాడు బ్రూస్లీ. తను బ్రూస్లీ గురించి ప్రపంచానికి ఆ రోజుల్లో తెలియలేదు. కారణం ఏంటంటే ఈ మీడియాలు అవన్నీ లేవు. ఎప్పుడైతే తన సినిమాల్లోకి వచ్చాడో అందరికీ బ్రూస్లీ గురించి తెలిసింది. అప్పుడు ఇవాళ అలా కాదు. నీకు ఏదైనా టాలెంట్ ఉంటే రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, రాత్రి నీ టాలెంట్ ప్రదర్శించడానికి. ఆ రోజు బ్రూస్లీకి విలేకరులు అందరూ వెళ్ళారు. విలేకరులు అందరూ వెళ్ళి, మీరు చాలా ఫాస్ట్గా ఇది చేస్తారంట కదా, చాలా వేగంగా, మీ కిక్ కానీ ఏదైనా చాలా వేగంగా ఉంటుందంట కదా, ఒక్కసారి మీ వేగం చూపిస్తారా అని అడిగారు. ఒక విలేకరు అడిగితే అక్కడ ఉన్న వాళ్ళల్లో బ్రూస్లీ ఒక కాయిన్ తీసి అరిచేతిలో పెట్టాడు, చూపించి ఇలా పట్టుకున్నాడు. అందరు విలేకరులు అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఏమిటని అడిగితే, నేను 1 2 3 అంట, 3 అనగానే మీ గుప్పుడు మూసేయండి, 3 అనగానే మీ గుప్పుడు మూసేయండి, మీరు మూసేలోపు మీ చేతిలో ఉన్న కాయిన్ తీసేస్తా అంటాడు బ్రూస్లీ. చూద్దాం అంటాడు. 1 2 3 అంటాడు. 3 అనగానే గుప్పుడు మూసేస్తాడు బ్రూస్లీ. మూసేయంగానే అతను అంటాడు విలేకరి, నువ్వు ఓడిపోయావుగా అని. ఎందుకు అంటాడు. కాయిన్ నా చేతిలోనే ఉంది అంటాడు. ఓపెన్ చేసి చూడండి అంటాడు. ఓపెన్ చేసి చూస్తాడు. తను పెట్టిన కాయిన్ కాదు, వేరే కాయిన్ ఉంటుంది. అంటే ఆ రెప్పపాటు కాలంలో ఉన్నది తీసేసి కొత్తది పెట్టి అది తీయడమే కాదు. దట్ ఈస్ ద బ్రూస్లీ. అది అంటే ప్రాక్టీస్, పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. అది ప్రాక్టీస్ పవర్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఒక్క రోజులో అది ఏమీ రాదు. కాబట్టి మీరు నిష్ణాతులు కండి. ఇవాళ మీకు ఏదన్నా నాలెడ్జ్ ఏ సబ్జెక్ట్లో అన్నా మీకు ఉంటే రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, యూట్యూబ్, మీకు అన్ని ఏదైనా మీ దగ్గర టాలెంట్ ఉందే, మీరు ఇవాళ ఎలివేట్ అవ్వడానికి బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. సో అంతేగాని మీ సామర్థ్యాన్ని వెనక పెట్టేసి మనతో కాదులే వాళ్ళతోనే సాధ్యం అవుద్ది అనుకుంటే మాత్రం నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉంటావు. ప్రాక్టీస్ చేయండి. మీ గొప్పతనాన్ని ప్రాక్టీస్ కి బట్టి పట్టడానికి ఇప్పుడు బట్టి పట్టడం దానివల్ల ఏమీ ఉపయోగం, బైహార్ట్ చేయడం ఏం ఉపయోగం ఉంటుంది? ఒక్క పదం తప్ప ఏమి రాదు. దాంట్లో నాలెడ్జీ ఉండదు వాళ్ళకి. ఇప్పుడు పిల్లలు చేస్తున్నది అదే. చాలా స్కూల్స్లో, ఈ కార్పొరేట్ స్కూల్స్లో చేయించేది అదే. వీళ్ళకి మార్కుల కోసం చేస్తారు. ఇవి పచ్చడి పెట్టుకోవడానికి కూడా పనికిరావు.
నాలెడ్జ్ కావాలి కానీ నాలెడ్జ్ గెయిన్ చేసే ఎడ్యుకేషన్ ఉండాలి కానీ బట్టి పట్టేటువంటి ఎడ్యుకేషన్ వాళ్ళకి భవిష్యత్తులో ఇప్పుడు స్కూల్స్ డెవలప్ అవ్వడానికి స్కూల్స్ వరకు డెవలప్ అవ్వడానికి ఈ మార్కులు 1 1 1 10 10 10 చెప్పుకోవడానికి బాగుంటాయి. వాళ్ళ జీవితంలో ఎక్కడ ఇవి ఉపయోగపడవు. కాబట్టి పిల్లలకి ఏం కావాలంటే బై హార్ట్ చేయడం కాదు, నాలెడ్జ్ గెయిన్ చేసే ఎడ్యుకేషన్ కావాలి. సో వాళ్ళ టాలెంట్ చూపించేటువంటి ఎడ్యుకేషన్ కావాలి. యుఎస్లో అది వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైనా పిల్లలకి వాళ్ళు ఏ యూనివర్సిటీస్ చూసుకుంటారంటే కాలేజెస్ కానీ మన పిల్లల్ని ఏ కాలేజీలో ఏ యూనివర్సిటీలో వేస్తే వీళ్ళు స్టార్టప్ కంపెనీస్ పెడతారు, అవకాశం ఉంది అని అక్కడ చూస్తారు. ఇక్కడ మన ఇండియాలో ఏం చూస్తామంటే మనం 200 సంవత్సరాల నుంచి అలవాటు పడిపోయి బ్రిటిషర్స్ మనకు నేర్పిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి ఇక్కడ తయారు చేస్తారు. మనది కాదు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదు, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదు. బ్రిటిషర్స్ ఏదైతే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారో ఆ సిస్టమ్ వాళ్ళకి ఏం కావాలి, గుమస్తాలు కావాలి, పనిచేసేవాళ్ళు కావాలి, లెక్కలు కట్టేవాళ్ళు కావాలి, వాళ్ళ దగ్గర ఒబిడియంట్గా ఉండేవాడు కావాలి. అందుకని మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ అవ్వగానే మంచి ఉద్యోగం వచ్చేస్తే చాలు మా వాడికి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా అదే అడుగుతారు, ఏమండి మంచి ఉద్యోగం వస్తుంది అంటారా? అసలు వేరే ఆలోచన ఉండదు. ఏ కాలేజ్కి వెళ్తే క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయిపోతాడు, లేకపోతే తొందరగా ఏ కాలేజీలో ఉద్యోగం వచ్చేస్తుంది. ఉద్యోగం తప్ప అసలు ఎంటర్ప్రెన్యూర్స్ అవుదామని, ఇన్వెస్టర్స్ అవుదామని, ఇంకోటి అవుదామని ఏముండదు. అందుకనే ఇప్పుడు యుఎస్ ఉంది, కంపెనీలు అన్నీ అక్కడే ఉంటాయి, దాని సీఈఓలు మనోళ్ళు అయి ఉంటారు, ఎంప్లాయీస్ సుందర్ పిచ్చి కావచ్చు, సత్యనాథెల్ల కావచ్చు, వానర్స్ మనోళ్ళు ఉంటారు, అందరూ వాళ్లే ఉంటారు. అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్, థింకింగ్, ఆలోచించే విధానంలో మార్పు రానంత వరకు ఇలాగే ఉంటుంది. అది జీవితం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు. ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ శ్రావణి గారు ఏలూరు నుంచి. శ్రావణి గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురువు గారు. అమ్మా ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు గురువు గారు? నాకేమమ్మా ఫస్ట్ క్లాస్. డేట్ ఆఫ్ బర్త్ మిమ్మల్ని కలిసాను గురువు గారు. నేను ఆరోగ్యపరంగా చాలా బాగున్నాను. వెరీ నైస్. మీ కాల్ కోసం కూడా, లైవ్ కాల్ కోసం చాలా రోజులు ట్రై చేస్తుంది. లక్కగా ఈరోజు కలిసింది నాకు. అమ్మా డేట్ ఆఫ్ బర్త్? ఈ అక్క వాళ్ళ బాబు గురించి అండి. జనవరి 21, 2003 సార్. 21 జనవరి 2003. అవును గురువు గారు. స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ లేదు, కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నాడు బాబు. అమ్మ గురువారం పుట్టినట్టు తెలుసా? గురువు గారు. ఇది తదియా కృష్ణపక్షము, 3rd డే ఫ్రమ్ ది పౌర్ణమి. ఇది మీనరాశి, ఉత్తరాభాద్ర నక్షత్రము. దీనికి ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష ఒక ద్వాదశముఖి రుద్రాక్ష, అది కానీ అష్టముఖి కానీ. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్యస్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే అష్టముఖి, 8 ముఖాలు, గణపతి స్వరూపం. ఈ రెండిట్లో మీకు ఏది వీలైతే అది వేసి చూడండి. ఇది వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో. పిల్లలు అలాగే ఉంటారమ్మా, అందులో ఏం మార్పు ఉండదు, అందరు పిల్లలు అలాగే ఉంటారు. అది పెద్ద ఇదిగా తీసుకోకండి. అవకాశం ఉంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసి చూడండి. ఒక దైవికమైన సపోర్టు, మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం, అందులో ఎలాంటి సందేహం లేదు. ఓకే గురుగారు, మీరు ఎంతో మందికి రుద్రాక్ష అవకాశం ఉంటే వేసుకోవాలని చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు రుద్రాక్ష ధారణ చేయాలి, ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి? అంటే ఒక దైవికమైన, ఒక సాత్వికమైనటువంటిది, ఒక దైవికమైనటువంటిది మన దగ్గర ఉంటే ఖచ్చితంగా నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు ఈ జనరేషన్లో కోరిలేషన్షిప్ అంటాం. మొన్నటి వరకు మనం భయపడ్డాం, ఇది బెంగళూరుకి వచ్చింది, ఢిల్లీకి వచ్చింది, హైదరాబాద్కి ఇంకా రాలేదు, కలకత్తా, బాంబే. హైదరాబాద్లో ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా కోరిలేషన్, కోలివింగ్ వేరు. కోలివింగ్ అంటే ఇది ఇంకా దారుణం. మొన్నటి వరకునేమో గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ ఉండేది. ఇది సింపుల్గా 5,000 రూపాయలు ఇస్తే వాళ్ళే భోజనం పెట్టేవారు, అకామిడేషన్ ఇచ్చేవారు, ఒక రూమ్లో 4-5 ఉండేవారు. సో అందరికీ భోజనం ఫ్రీగా పెట్టేవారు వాళ్ళే. ఇప్పుడు ఈ కోలివింగ్ వచ్చేసిన తర్వాత అమ్మాయి అబ్బాయి ఇద్దరిని కలిపి ఆ పాత రూమ్లోనే పార్టీషన్ చేసి వీళ్ళిద్దరికీ ఒకటి. ఎంత దుర్మార్గం అంటే ఇద్దరికీ ఒకటి, అమ్మాయి అబ్బాయి అందులో ఉండొచ్చు. ఇంతకుముందు గర్ల్స్ హాస్టల్ వేరు, బాయ్స్ హాస్టల్ వేరు. ఈ కోలివింగ్ ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి రూముకి 10,000 అంట, ఫుడ్ ఎక్స్ట్రా పే చేయాలంట, వాటర్ దగ్గర నుంచి అన్నీ కొనుక్కోవాలంట. ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు డబ్బుల కోసం, వాళ్ళకి తల్లిదండ్రులు ఎక్కడో వేరే ఊళ్ళో ఉంటారు, ఇక్కడ ఉద్యోగం కోసమో చదువుకోవడం కోసం పిల్లలు వస్తారు. హాస్టల్లో ఉన్న వాళ్ళు చెప్తారు, తల్లిదండ్రులు నమ్ముతారు హాస్టల్లో ఉన్నారులే అని. వాళ్ళకేం తెలుసు ఇక్కడ కోలివింగ్లో ఉన్నారు వీళ్ళని. సో ఇవి ఎక్కడికి తీసుకెళ్తుంది, సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఒక సాంప్రదాయం లేదు, సాంప్రదాయం పట్ల గౌరవం లేదు, పెద్దల పట్ల ఇది లేదు. ఇవన్నీ ఒక
కనీసం ఇలాంటివన్నా ఉంటేనమ్మా వాళ్ళకి గుర్తు వస్తుంటాయి. అట్లీస్ట్ ఇది ఉంటే ఒక పాజిటివ్గా ఉంటుంది. ఇలాంటి వాటికి వాళ్ళు దూరంగా ఉంటారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో మనం అక్కడ ఉన్నాం, పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, కనీసం ఇలా దైవికమైన శక్తులైనా వాటిని కాపాడుతూ ఉంటాయి. మనం ఏమి చేయలేని పరిస్థితులు. సో వేసి చూడండి, ఖచ్చితంగా అవకాశం ఉంటే పిల్లలకి ఇచ్చి చూడండి. వాళ్ళ భవిష్యత్తే వాళ్ళు ఎక్కడైనా ఇదైతే డిస్టర్బ్ అయితే మనం అంతకంటే చాలా డిస్టర్బ్ అవుతాం. సో అవకాశం ఉంటే పిల్లలకి వేసి చూడండి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుండండి. ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసుకుంటుండండి. అలా అని వాళ్ళ మీద ఒక ఇది పెట్టకుండా, ఒక స్పైన్ అనేది పెట్టకుండా, ప్రతిదీ వాళ్ళ కదలికలన్నీ వాళ్ళని దొంగలాగా చూడకుండా జాగ్రత్తగా చూడండి. వాళ్ళ మూమెంట్స్ గమనించండి. లేకపోతే పిల్లలు ఇబ్బంది, మన తర్వాత మనమే బాధపడాలి. వీలైతే ఓ మంచి రుద్రాక్ష వేసి చూడండి, ఎంత బాగుంటుందో. ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు వరంగల్ నుంచి. శ్రీనివాస్ గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. గురువు గారు నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? ఓకే అండి. సార్ మాది పుట్టినరోజు 18/8/90 అండి. 18/8/90. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసు గురుగారు. ఏం చేస్తున్నారు మీరు? నేను కానిస్టేబుల్ అండి. లా అండ్ ఆర్డర్లోనే ఉన్నారా? లేదండి, వేరే. ఇది ద్వాదశి, ఇది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము. ఇది బహుళ ద్వాదశి, అమావాస్య ముందు వచ్చే ద్వాదశి. ఇది శనివారము. సో పిల్లలండి, హలో. బాబు పాప గురుగారు. వెరీ గుడ్. మీ జాబ్ కంఫర్ట్గా ఉందా? కంఫర్ట్గా ఉంది. రైట్ అండి. ఒక చిన్న కాంబినేషన్ మీకు ఉపయోగపడేది. అవకాశం ఉంటే అది శరీరానికి తాకే విధంగా వేసి చూడండి. అది వచ్చిన తర్వాత ఎంత బాగుంటుందో. ఒక 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శనిదోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే 3 వేయండి, లేకపోతే 1 వేయండి. అది ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ప్రియా గారు ఖమ్మం నుంచి. ప్రియా గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుజీ గారు. నమస్కారం అమ్మా. ఓం నమస్కారం. ఏమో డేట్ ఆఫ్ బర్త్? 17/7/1999 అండి. 1999. అవునండి. మా బ్రదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. శనివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలుసండి. ఏమిటి చెప్పు. మా బ్రదర్ దేనికైనా ఇది అమావాస్య ఏమ్మా? దేనికైనా మా బ్రదర్ భయపడుతూ ఉంటారు. హెల్త్ ఇష్యూస్, నాకు చెస్ట్ లో పెయిన్ వచ్చింది, హార్ట్ అటాక్ అని అలా భయపడుతూ ఉంటారండి. చాలా భయస్తుడు. దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఇది అమావాస్య, ఇది పుష్యమి నక్షత్రము, కర్కాటక రాశి. ఇది సమాజంలో చాలా మందికి ఉండే రుగ్మత. దీన్ని మెడికల్ టెర్మినాలజీలో చెప్పాలి అంటే హైపోకాండ్రియా అంటారు. అంటే 2 సార్లు పాస్ పోసారనుకో, యూరిన్ వచ్చింది అనుకో, నాకు కిడ్నీస్ పాడైపోయాయి, నాకు షుగర్ వచ్చింది. ఒకటి కాదు, ఎక్కడికి దీనికి క్యాన్సర్ వచ్చేసిందేమో నాకు, ఆ లోపల క్యాన్సర్ ఉంది. అలా ఏదైనా చిన్న పెయిన్ వచ్చింది అనుకో, చిన్న పెయిన్ వస్తే నాకు కార్డియక్ ప్రాబ్లము, హార్ట్ అటాక్, గుండె ఆగిపోద్ది. ఇలా ప్రతి చిన్నదానికి అలాగా ఇంత జరిగితే ఇంత ఊహించుకుంటారు. ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్. ఇది ఇంకొకటి ఏముంటుందంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంది, టెస్టులు చేస్తే ఏమీ ఉండదు అన్ని. ఇప్పుడు ఇలా చిన్న చిన్న డిజార్డర్స్ ఉంటాయి. సో దానికి భయపడకండి. ఒక సైకాట్రిస్ట్తో కౌన్సిలింగ్ చేయించండి, లేకపోతే కొంచెం సెల్ఫ్ సజెషన్ అన్నా, లేకపోతే ఇంట్లో వాళ్ళన్నా కొంచెం చేస్తే బాగుంటుంది. ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా, వీలైతే వేయండి. చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇది వచ్చిన తర్వాత ఆ థింకింగ్ కానీ నెగిటివ్ ఫోర్స్ రావడం కానీ ఏమీ ఉండవు. ఓ 11 ముఖాల రుద్రాక్ష, ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే శరీరానికి తాకే విధంగా వేసి చూడండి, వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, చివరిగా టైం తక్కువ ఉంది. సో చేతికి ఈ రింగులు చాలా మంది పెట్టుకుంటారు రకరకాల కలర్స్ లో. అది మీ సబ్జెక్ట్ కాదు, ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఇచ్చే సజెషన్. కాకపోవడం ఏంటమ్మా, ఈ మధ్య అది కూడా మాట్లాడుతున్నాను కదా. ఓకే. ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నప్పుడు తెలియకుండా నేను ఎవరికి ఏమి చెప్పను. ఈ స్టోన్స్ గురించి, మీరు పెట్టుకునే ఉంగరాల గురించి ఈ సంస్థ
భారతదేశం అంతా శాఖలు ఉన్నాయి. ఎక్కడ ఈ సంస్థ ఉంటే మీరు అక్కడికి వెళితే మీరు మీ చేతికి ఏ రత్నం పెట్టుకోవాలి అక్కడ వాళ్ళు క్లియర్గా అడ్వైస్ చేస్తారు. మీరు ఏది ఒరిజినల్ పెట్టుకోవాలో, ఎలా ఉండాలో, దాని ప్రైస్ ఎంతో అంత క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది. ఆధ్యాత్మిక సంస్థ కదా, బయటలాగా వాళ్ళకి ఏది లాభం వస్తే అది అడ్వైస్ చేస్తారు చాలామంది. తర్వాత మనం పెట్టుకునే ఉంగరం ఎంతవరకు ఆ రాయి కరెక్టో ఒరిజినలో తెలియదు. తర్వాత మనం ఎంత పే చేస్తున్నామో తెలియదు. 100 రెట్లు పే చేయొచ్చు. అలా చాలా ఉంటాయి, చాలా దారుణాలు జరుగుతుంటాయి అందులో. సో అలా కాకుండా ఈ సంస్థ ఒక ఆధ్యాత్మిక సంస్థ కాబట్టి మీరు వెళ్ళండి. ఖచ్చితమైన మీరు అక్కడ సైజ్ ఇస్తే మీకు 2 డేస్లో సూరత్లో చేసి ఒక మంచి పర్ఫెక్ట్ క్వాలిటీ కానీ పర్ఫెక్ట్గా తయారు చేసి ఇవ్వడం కానీ చేస్తారు. నేను కూడా పనికొస్తానని మీకు అనుకుంటే మీకు అడ్వైస్ చేయడానికి మీరు నన్ను ఎప్పుడు కాంటాక్ట్ చేసినా, ఏ రకంగా కాంటాక్ట్ అయినా నేను కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నేను పనికొస్తాను అంటే నా సబ్జెక్టు రుద్రాక్షలు, అందులో నేను పర్ఫెక్ట్ ఇది కూడా నేను ఉపయోగపడతాను నాకు తెలుసు. లేకపోతే నేను అసలు చెప్పను. అంటే నన్ను చెప్పమన్నా నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు, చాలా విషయాలు చెప్పారు. చాలా మంది కాలర్స్కి చక్కటి సలహాలు సూచనలు అందించారు. ఓం నమః శివాయ. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి మన రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.